నిష్క్రియాత్మక నిర్ణయాలు తీసుకునే అలవాటున్న వ్యక్తికి ఎదురైన పరిస్థితులు, పొందిన నిరాశజనక ఫలితాల గురించి చిన్న కథ ఉంది. రాఘవ్ ఒక పెద్ద కంపెనీలో మధ్యస్థాయి ఉద్యోగి. అతను తన ఉద్యోగంతో సంతృప్తిగానే ఉన్నాడు. కానీ తన కెరియర్లో పైకి వెళ్ళాలని తరచుగా కలలు కనేవాడు. గత కొన్నేళ్లుగా అతను అదే స్థానంలో ఉండగానే తన సహోద్యోగులలో కొందరికి ప్రమోషన్లు రావడం చూశాడు. రాఘవ్ సమర్థుడు మరియు కష్టపడి పనిచేసే ఉద్యోగి. కానీ చాలాసార్లు అతను కొత్త అవకాశాలను అందుకోవడానికి చురుకుగా చర్యలు తీసుకోలేదు. ఒకరోజు సీనియర్ మేనేజర్ స్థానానికి పదోన్నతి పొందే అర్హత ఉన్న సరైన వ్యక్తి కోసం వెతుకుతున్నట్లు కంపెనీ ప్రకటించింది. రాఘవ్కి ఉన్న అనుభవం మరియు సమర్థత వలన ఈ సీనియర్ మేనేజర్ స్థానం అతనికి సరిగ్గా సరిపోతుంది. ఈ స్థానం ఒక పెద్ద టీంకి నాయకత్వం వహించే అవకాశాన్ని ఇస్తూ, పైగా వేతన పెంపు గణనీయంగా ఉంటుంది మరియు కంపెనీలో విలువ పెరుగుతుంది. రాఘవ్ సహోద్యోగులు చాలామంది అతన్ని దరఖాస్తు చేసుకోమని ప్రోత్సహించారు. అతనికే ఆ ఉద్యోగం వచ్చేందుకు మంచి అవకాశం ఉందని కూడా చెప్పారు. అయితే అంత పెద్ద పదవికి తాను సిద్ధంగా ఉన్నానా లేదా అనే సందిగ్ధంలో ఉండిపోయాడు రాఘవ్. అతను అనుకున్నాడు, కంపెనీలోని టాప్ మేనేజర్లు నిజంగా నన్ను ఆ పదవికి కోరుకుని ఉంటే నన్ను దరఖాస్తు చేయమని ఈపాటికి అడిగి ఉండేవాళ్ళు కదా. బహుశా ఇది సరైన సమయం కాదేమో. నేను వేచి ఉండి ఏమి జరుగుతుందో చూస్తాను. రోజులు గడిచాయి. అతను ఆ సీనియర్ మేనేజర్ పదవి గురించి ఆలోచించినప్పుడు కూడా దరఖాస్తు చేసే విషయం గురించి నిర్ణయం తీసుకోలేదు. ఇంతలో రాఘవ్ సమకాలీకులలో ఒకరైన శివరాం ఆ పదోన్నతి కోసం దరఖాస్తు చెయ్యాలని నిర్ణయించుకున్నాడు. శివరాం తన దరఖాస్తును సమర్పించాడు. అతను తన అర్హతలను చర్చించడానికి టాప్ మేనేజర్లతో సమావేశాలను ఏర్పాటు చేసుకున్నాడు మరియు ఆ స్థానాన్ని పొందే అవకాశాలను పెంచుకోవడానికి వారి నుంచి అభిప్రాయాలను కోరాడు. కొన్ని వారాల తర్వాత కంపెనీ శివరాంకి ఆ సీనియర్ మేనేజర్ స్థానంకి పదోన్నతి కల్పించింది. రాఘవ్కు నిరాశే మిగిలింది. అవకాశం కోల్పోయినందుకు తీవ్ర మనోవేదనకు గురయ్యాడు. తనకు అంది వచ్చిన అవకాశాన్ని తానే పోగొట్టుకున్నట్లుగా రాఘవ్ గ్రహించాడు. కంపెనీ తనను సంప్రదిస్తుందనుకుంటూ వేచి ఉండడం వలన అదే సమయంలో శివరాం తన కెరియర్లో పురోగతి సాధించగా ఇతను ప్రస్తుత ఉద్యోగంలోనే ఉండిపోయాడు. నిష్క్రియంగా ఉండి స్పష్టమైన నిర్ణయం తీసుకోలేక రాఘవ్ తన కెరియర్లో ఒక ముఖ్యమైన అవకాశాన్ని కోల్పోయాడు. నిర్ణయం తీసుకోవాల్సిన అత్యవసర పరిస్థితుల్లో కూడా చురుకుగా ఉండకపోవడం మరియు పరిస్థితులు తనకు అనుకూలంగా పనిచేస్తాయనుకుంటూ వేచి ఉండడం వలన రాఘవ్ ఆ సీనియర్ మేనేజర్ స్థానాన్ని చురుకైన వ్యక్తికి కోల్పోయాడు. నిష్క్రియాత్మక వైఖరి వలన అవకాశాలు ఎలా చేజారిపోతాయో, తద్వారా అవి ఎలా స్తబ్దత మరియు విచారానికి దారితీస్తాయో ఈ కథ వివరిస్తుంది. నిజ జీవిత పరిస్థితులలో అనేక మంది తమ నిష్క్రియాత్మక వైఖరి కారణంగా ఉద్యోగాలలో, ప్రమోషన్లు, వ్యాపారాలలో, పెట్టుబడులు, వ్యక్తిగత సంబంధాలు మరియు వ్యక్తిగత వృద్ధిని కూడా కోల్పోతారు. నిష్క్రియాత్మక వైఖరి ఉన్న వాళ్ళు చురుకైన ప్రయత్నం చేయకుండా, ఎటువంటి నిర్ణయం తీసుకోకుండా పాత విధానాలను అనుసరిస్తూ పరిస్థితులు తమంతట తాము అనుకూలంగా మారుతాయని ఆశిస్తూ ఉంటారు. ఆగండి, నాకు ఇక్కడ సందేహం ఉంది. ఏమిటి మీ సందేహం? నిష్క్రియాత్మక నిర్ణయం తీసుకోవడం మరియు వాయిదా వేయడం రెండు ఒకటేనా? నిర్ణయం తీసుకోవడంలో నిష్క్రియ మరియు వాయిదా వేయడం ఒకేలా కనిపించవచ్చు, కానీ ప్రాథమికంగా భిన్నంగా ఉంటాయి. వాయిదా వేయడం అనేది ఒక పనిని ఆలస్యం చేయడం వంటి క్రియాశీల నిర్ణయాన్ని కలిగి ఉంటుంది. ఉదాహరణకు, ఒక వ్యక్తి ఒక పనిని పూర్తి చేయాలి. అతను ఆ పనిని విడిచిపెట్టి టీవీ చూస్తాడు లేదా ఒక అనవసరమైన పనిని చేస్తాడు. ఇది వాయిదా ప్రక్రియకి ఉదాహరణ. నిర్ణయం తీసుకోవడంలో నిష్క్రియ అంటే ఉదాసీనత. పరిస్థితులు ఏర్పడిన మార్పులు నిర్ణయం తీసుకునే ఆవశ్యకతను సూచిస్తున్నప్పటికీ నిర్ణయం తీసుకోకుండా పాత పద్ధతిలో పనిచేస్తూ కొత్త ఫలితాలను ఆశిస్తూ ఉండడం మరియు వచ్చిన నిరాశాజనక ఫలితాలతో రాజీ పడడమే నిష్క్రియాత్మక నిర్ణయానికి మరియు ప్రవర్తనకి ఉదాహరణ.